హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్. మే 13వ తారీఖున ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. మరి ఈ యొక్క ఎలక్షన్స్లో మనం ఓటు వేయాలంటే ఓటర్ కార్డ్ అనేది కంపల్సరీ. మనకు కేవలం ఒక ఓటర్ కార్డు ఉంటే సరిపోదండి. మన యొక్క పోలింగ్ బూత్ అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. మనకు కేటాయించిన పోలింగ్ బూత్ దగ్గర కాకుండా మనం వేరే చోటుకు వెళ్ళి మనం కనుక ఓటు వేయాలనుకుంటే మాత్రం ఇంపాసిబుల్ అండి, మనకు అలౌ కూడా చేయరు. ఇదే సిచ్యువేషన్లో చాలామంది కూడా ఆన్లైన్లో పోలింగ్ బూత్ని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా ఒకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే ఒకవేళ చేంజ్ అవ్వకపోతే మీరైతే ఓటు అయితే వినియోగించుకోలేరు. ఈరోజు ఈ వీడియోలో మనమైతే మరి మీకు పోలింగ్ బూత్ని మీకు మొబైల్లోనే సింపుల్గా ఎలా తెలుసుకోవాలి అనే వాటి గురించి మనమైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే మీరైతే తప్పకుండా మనకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో. ఇక మరి మనం డిలే చేయకుండా ప్రాసెసింగ్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మీకు ఓటర్ కార్డు అనేది దగ్గర పెట్టుకోండి. ఓటర్ కార్డు మీ దగ్గర లేకపోయినా సరే మీకు పోలింగ్ బూత్ని మనమైతే ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ ప్లే స్టోర్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఓటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి మీరైతే టైప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు ఓటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి ఒక యాప్ అయితే మన డిస్ప్లే అవుతుంది. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది అనమాట. సో ఆ యాప్ని మీరైతే ఇన్స్టాల్ చేసుకొని సో మీరైతే ఓపెన్ మీద ట్యాప్ చేయండి. ఈ యొక్క యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకు ఇలా అయితే కనిపిస్తుంది. సో లుకింగ్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో కాస్త టైం అయితే పడుతుంది, ఒక 5 సెకండ్స్ తర్వాత మనకు ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ ఓటర్ రిజిస్ట్రేషన్, ఓటర్ సర్వీసెస్, డౌన్లోడ్ ఈ ఈపిక్ అని చెప్పేసి మనకు చాలా ఆప్షన్లు కనిపిస్తుంటాయి అనమాట. సో ఈ యొక్క యాప్లో మనం కొత్తగా ఓటర్ కార్డుకి అప్లై చేసుకోవచ్చు, తర్వాత మీకు ఓటర్ కార్డుని డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీకు ఓటర్ కార్డ్ స్టేటస్ అనేది ఎక్కడి దాకా వచ్చిందో కూడా మీరు తెలుసుకోవచ్చు, రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందా అని చెప్పేసి. ఇక అంతేకాదండి, మీకు ఓటర్ కార్డులో నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, అడ్రస్ ఇవన్నీ కూడా మీరైతే చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేయాలంటే మనకు పైన సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్ట్రో రోల్ అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు ట్యాప్ చేయండి. మనం ట్యాప్ చేసిన తర్వాత 4 ఆప్షన్లు అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సెర్చ్ బై మొబైల్, సెర్చ్ బై బార్ కోడ్ ఆర్ క్యూఆర్ కోడ్, సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఇపిక్ నెంబర్ అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఏంటి సెర్చ్ బై మొబైల్ నెంబర్ అనమాట. ఇక్కడ మనం స్టేట్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క స్టేట్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు మొబైల్ నెంబర్ మీరైతే ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు మొబైల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అంటే మీకు ఓటర్ కార్డుకి అది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలన్నమాట మొబైల్ నెంబర్ అనేది. సో ఓటీపీ ద్వారా మనం ఎంటర్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. ఇక మనకు సెకండ్ వచ్చేసి సెర్చ్ బై బార్ కోడ్ ఆర్ క్యూఆర్ కోడ్ అండి. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ డౌన్లో స్కాన్ బార్ కోడ్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేయాలి. మనం క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఓటర్ కార్డు ఉంది కదా ఇక్కడ. సో చూపిస్తాను చూడండి, ఇక్కడ మన ఓటర్ కార్డు పైన మనకు ఒక బార్ కోడ్ అని కనిపిస్తుంది. నేను స్కాన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నాకైతే ఆటోమేటిక్గా స్కాన్ అయితే అయిపోయింది, కాకపోతే కాస్త టైం అయితే తీసుకుంటుంది అనమాట. సో మీరైతే భయపడాల్సిన పని లేదు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ నా యొక్క ఈపిక్ కార్డ్ నెంబర్ అయితే వచ్చేసింది. నా యొక్క నేము, తర్వాత నా యొక్క కాన్స్టిట్యున్సీ, తర్వాత సీరియల్ నెంబరు, తర్వాత డౌన్లో పోలింగ్ స్టేషన్ అని చెప్పేసి మీకైతే కనిపిస్తుంది కదా, ఆ యొక్క పోలింగ్ స్టేషన్ అండి. సో నేమ్ వచ్చేసి కమ్యూనిటీ బిల్డింగ్, సో కొత్తపాలెం. తర్వాత డేట్ అండి, మనకు అప్పుడు అప్డేట్ చేసిన టైం అనమాట. సో అన్నీ కూడా మనకు చూపిస్తాయి అనమాట. ఇలా మనమైతే మన యొక్క పోలింగ్ బూత్ని మనమైతే ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇలా మన యొక్క ఓటర్ కార్డులో ఉన్న క్యూఆర్ కోడ్ ద్వారా. ఇక మనకు కాస్త మనం బ్యాక్ వచ్చినట్లయితే మనకు థర్డ్ వచ్చేసి సెర్చ్ బై డీటెయిల్స్ అండి. మన సెర్చ్ బై డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీకు ఫాదర్ నేము, తర్వాత ఏజ్, తర్వాత జెండరు, స్టేటు, డిస్టిక్, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇవన్నీ కనుక మీరు పర్ఫెక్ట్గా మీకు ఓటర్ కార్డులో ఎలా ఉందో అలాగే కనుక మీరు టైప్ చేసి సెట్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అనేవి మీకు నాకు చూపించాను కదా అలాగే రావడం జరుగుతుంది అన్నమాట. ఇక మనకు లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి ఇపిక్ నెంబర్ అండి. ఇక మనం క్లిక్ చేసినట్లయితే మీకు ఏదైతే ఇపిక్ నెంబర్ అంటే మీకు ఓటర్ కార్డు మీద ఇక్కడ మనకు స్టార్టింగ్లో ఇంగ్లీష్ లెటర్స్ ఉంటుంది అనమాట. ఈ యొక్క ఇపిక్ దీన్ని ఓటర్ కార్డు నెంబర్ అంటారు. మనకు ఆధార్ కార్డుకి, పాన్ కార్డుకి ఎలా నెంబర్స్ ఉంటాయో అలాగే అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ యొక్క ఇపిక్ కార్డ్ అంటే మీకు ఓటర్ కార్డు నెంబర్ మీరైతే ఎంటర్ చేయండి. సో నేనైతే ఎంటర్ అయితే చేస్తున్నాను. బ్లర్ ఎఫెక్ట్ వేస్తున్నాను, బ్లర్ ఎఫెక్ట్, ఎందుకంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల అనమాట. సో నేను ఓటర్ కార్డుని నెంబర్ని ఎంటర్ చేసి నేనైతే సెర్చ్ మీద ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇందాక నాకు సెకండ్ స్టెప్లో ఎలా వచ్చిందో సో అలాగే నాకు అంటే బార్ కోడ్ని స్కాన్ చేస్తే పోలింగ్ బూత్ అనేది ఎలా వచ్చింది డీటెయిల్స్ అనేవి సేమ్ అలాగే నాకు మళ్ళీ ఇంటర్ఫేస్ అనేది రావడం జరిగిందన్నమాట. డౌన్లో మనకు పోలింగ్ స్టేషన్ అని కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ చేయవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా మన సాయి థింగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అండి. ఇక అదేవిధంగా చాలామంది కూడా ఏంటంటే వీడియో చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ ఒక లైక్ ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి మాలాంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కంటెంట్ వీడియోతో నెక్స్ట్ వీడియోకి వద్దాం. గుర్తుపెట్టుకోండి.